హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని వంటింటి చిట్కాలు చూస్తామండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు టిప్ 1, ఇలాంటి వేపుళ్ళు మనం చేస్తూ ఉంటాము. ఇలా చేసినప్పుడు ప్లెయిన్గా ఉంటుంది. ఓన్లీ ఆనియన్ కట్ చేసి వేస్తాం అంతే. ఇలా మనం చేసినప్పుడు ఇలా కొద్దిగా పల్లీలను ముందుగానే ఇలా మనం ఫ్రై చేసుకొని ఇలా ఒక బాక్స్లో ఇలా మనం స్టోర్ చేసుకొని వెంటనే మనం ఇలా కొద్దిగా యాడ్ చేసి ఇలాంటి వేపుళ్ళు చేసినప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇలా పల్లీలను దంచుకొని ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఇలా మనం ముందుగానే పల్లీలను బాగా వేయించుకొని ఇలా పొట్టు అంతా విడిపించుకొని ఒక కంటైనర్లో మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఇలాంటి వేపుళ్ళకు వేసినప్పుడు చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ 2, ఇలా మనం పల్లీల చట్నీ చేసేటప్పుడు ఇలా మనం పోపు వేసుకుంటూ ఉంటాము. ఉద్దిపప్పు, శనగపప్పు ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. అండ్ ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చట్నీ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా అచ్చం హోటల్ స్టైల్లో ఉంటుంది. అంతేకాదు ఇలా మనం చట్నీలో యాడ్ చేయడం వల్ల కలర్ కూడా చాలా బాగుంటుందండి. చట్నీ కలర్ ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టిప్ 3, ఇలాంటి మనం సబ్జీలు ఎక్కువ చేస్తూ ఉంటాము వెజిటేబుల్స్ యాడ్ చేసి. ఓన్లీ ఆనియన్ టమోటా యాడ్ చేసి సబ్జీలాగా చేస్తూ ఉంటాము. ఇలా ఇందులో కర్రీలాగా రావాలంటే ఇందులో కొద్దిగా 1 స్పూన్ శనగపిండి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కర్రీ ఫామ్ లాగా తయారవుతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా ఒకసారి ట్రై చేయండి. టిప్ 4, ఇలాంటి కాలీఫ్లవర్ మనకు కట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది మరియు వాటిని మనం క్లీన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా మొదట మనం ఆకుల్ని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా మనం రౌండ్ షేప్గా ఇలా తిప్పుకుంటూ మనం ఇలా కట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా పువ్వంతా పైనకి వచ్చేస్తుందండి. ఇలా మనం చాలా నీట్గా కట్ చేసుకోవచ్చు. తిరిగి మనం దాన్ని సపరేట్ చేసి ఇలా కట్ చేసే పని లేకుండా చాలా ఈజీగా ఇలా మనం ఒకేసారి ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నట్లయితే ఇలా చాలా బాగా ఈజీగా రిమూవ్ చేసేయచ్చండి. టిప్ 5 అండి. ఇలా మనం కొత్తిమీర ఎక్కువగా తీస్తూ ఉంటాము. మనం తీసినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అవి తొందరగా చెడిపోతాయన్నమాట. 15 రోజులు నిల్వ ఉండేలా ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇలా మొదట ఇలా కింది భాగాన్ని కట్ చేసి సపరేట్ చేసి ఇక్కడ చూపించిన విధంగా మనం ఇలా కట్ చేసుకోవాలండి. మొదట ఇలా అంతా కట్ చేసుకొని ఇలా ఒక గాజు గ్లాస్ తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ జామ్ బాటిల్ తీసుకుంటున్నాను. ఇలా ఉన్న జామ్ బాటిల్లో ఇలా మనం యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీరను. ఇలా వాష్ చేయకుండా ఇలా యాడ్ చేసుకోండి. ఇందులో వేసుకోండి. వాష్ చేసినట్లే తొందరగా చెడిపోతుందనమాట. ఇలా మనం డ్రైగా ఉన్నప్పుడే ఇలా ఇందులో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో అయితే 15 డేస్ వరకు వస్తుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఇలా కొత్తిమీరను కట్ చేసుకొని ఇలా గాజు గ్లాస్లో పెట్టుకోవడం వల్ల చాలా ఫ్రెష్గాను ఉంటుంది మరియు 15 రోజుల వరకు వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ అనమాట. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.